అంటే అంత నిర్లక్ష్యం నీకెందుకని కుర్చీ చేసుకొని 80 రోజులలో పూర్తి చేస్తాను అన్నటువంటి ఎమ్మెల్యే మరి ఆయన కుర్చీ దొరకలేదా, ఆయనకు సమయం దొరకలేదా? ప్రధానంగా ఈ అండర్ పాస్ సమస్యను పూర్తి చేయకపోతే ఆలేరుకి ఎప్పుడు వచ్చినా కూడా నేను గేరవ చేయడానికి మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము సిద్ధంగా ఉన్నాం. ₹100 క్యాంప్ ఆఫీస్ కడితే ఎంతసేపు నీ ఇంటికాన్ని ప్రజా దర్బారు నడుస్తున్నా కానీ ప్రజల సొమ్ముతో నిర్మించిన ప్రజా దర్బారు ప్రతి శనివారం మాజీ ఎమ్మెల్యే గారు ప్రజలకు అందుబాటులో ఉండేది. కనీసం దానికి నువ్వు జెండా ఆవిష్కరణ తప్ప ఆ క్యాంప్ ఆఫీస్కి వచ్చిన పాపాలు. మున్సిపల్ బిల్డింగ్ 3 సంవత్సరాలు అవుతుంది శంకుస్థాపన చేసి, దానికి అతి గతి లేదు. నీ గుట్టలో మాత్రం ఆల్రెడీ పక్కా బిల్డింగ్ ఉన్నటువంటి బిల్డింగ్ ను కూలగొట్టి నీకు 6 నెలల కిందనే ఆడ శంకుస్థాపన చేసిన ఆ బిల్డింగ్ నిర్మాణం పూర్తవుతా ఉన్నది. శ్మశాన వాటికలో ₹1 కోటి మేము నిర్మాణం చేపట్టినాం, దాన్ని కూడా అసంపూర్తిగా ఉంది. కనీసం కూడా దాన్ని చూసిన పాపాన పోలేదు. ఆలేరులో పనుల మీద నీకు ఎందుకు ఇంత నిర్లక్ష్యం? సమీకృత మార్కెట్ 2 కోట్ల తోటి ఆడ పనులు జరిగినాయి. ఇయ్యాటి వరకు కూడా కనీసం నువ్వు చూసిన పాపాన పోలేదు. చూస్తా ఉన్నారు, షట్టర్లు మొత్తం ఖాళీ అయిపోయి తీసిన వాళ్ళ సొంత షాపులు కూడా షాపులు నడవక దుమ్ము ధూళి ఇలా దుర్గంగం తోటి దోమలు ఈగలు రకరకాల వ్యాధులతోటి ప్రాంత ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు. గ్రంథాలయం దగ్గర మడిగలు డిస్మెంటల్ చేసిండ్రు. ఆ మడిగలు కూడా గతంలో ఎంపీ నిధులతోటి నిర్మాణం చేసి అవి కూడా కూలిపోయే దశలో ఉన్నాయి. అసలు నీకు ఆలేరు మీద శ్రద్ధ ఉందా? కనీసం ఈ బిల్డింగ్లు ఉన్నాయి, ఆలేరులో ఏమున్నాయి అనేది కనీసం చూసిన పాపాన పోలేదు. ఎమ్మెల్యేకు ఆలేరు మీద ప్రేమ లేదు. ఇలా ఎమ్మెల్యేకు కళ్ళకు కనిపిస్తలేవా? ఓట్లను కొనవు తప్ప నీ ప్రజలల్లో నువ్వు చేసిన పనులు, నేను ఈ పనికి వార్డులోకి పని చేసిన, ఈ ఆలేరుకి పని చేసిన అని చెప్పే దమ్ము ధైర్యం ఉంది నీకుందా అని మేము నిలదీస్తా ఉన్నాం. ఆలేరు అంటే అంత నిర్లక్ష్యం నీకెందుకని మా పాలకవర్గం వస్తే మమ్మల్ని 3 గంటలు కూర్చోబెట్టుకొని మా మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, పాలకవర్గాన్ని మీ ఎమ్మెల్యే అవమానపరిచిండు. ఈ ఓట్ల కోసం ఇలా గేట్ల నువ్వు టెంట్ వేసుకొని అండర్ పాస్ వెంటనే పూర్తి చేస్తావు. ఎన్నికలు రాగానే నీకు ఇలా అండర్ పాస్ గుర్తొస్తుంది, గేట్ అవుతున్న ప్రజలు గుర్తొస్తారు. అయినా ఇప్పుడు ఎన్నికలు అయిపోయినాయి, మీ మున్సిపల్ చైర్మన్ కూడా పదవి ఎక్కిండు. కనీసం ఆ పనిని ప్రారంభిస్తారా లేదా? మీరు ప్రారంభించేంత వరకు మీ మున్సిపల్ చైర్మన్ కానీ మిమ్మల్ని కానీ ఆలేరులో టీఆర్ఎస్ పార్టీ తిరిగి హెచ్చరిస్తా ఉన్నాం. ఆలేరు మీద అసలు నీకు చిత్తశుద్ధి ఉందా? ఆలేరు పట్టణంలో మా మున్సిపల్ కౌన్సిలర్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత పోరాటమే ధ్యేయంగా మొట్టమొదటి కార్యక్రమం ఆలేరు ఎమ్మెల్యే నిర్లక్ష్య వైఖరిపై మా కౌన్సిలర్ ఈ రోజు నుండే పోరాటం చేస్తానని ముందుకొచ్చినందుకు వారికి పార్టీ తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతూ, అదేవిధంగా ఆలేరు ఎమ్మెల్యే గెలిచినట్టు కాంగ్రెస్ ఎమ్మెల్యే గెలిచినట్టు బీర్ల ఐలయ్య గారు ఈ అండర్ పాస్ పనులను మేము గత ప్రభుత్వంలో మాజీ ఎమ్మెల్యే శ్రీమతి గొంగుడి సునీతా మహేందర్ రెడ్డి గారు అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని గేటు బంద్ అయితే వెంటనే 6 కోట్ల మంజూరు చేసి అండర్ పాస్ నిర్వాసితులకు డబ్బులు ఇవ్వడమే కాకుండా వారికి ప్రతి ఒక్కరికి ప్రభుత్వం నుండి ఇండ్ల స్థలాలు పట్టాలు కూడా వీరప్పగుడి దగ్గర ఇప్పించడం జరిగింది. అదేవిధంగా దాదాపు 80% పనులు కూడా పూర్తి చేయడం జరిగింది. అప్పుడున్న ప్రతిపక్షాలు ఇలా కాంగ్రెస్ పార్టీతో కొన్ని పక్షాలు కూడా ఇలా అఖిలపక్షంగా ఏర్పడి మమ్మల్ని నానా రకాలుగా మేము పనులు చేస్తున్నప్పటికీ రకరకాల కార్యక్రమాలు చేసి మా పార్టీని మమ్మల్ని బదనాం చేసి ఓట్లను లక్ష్యంగా చేసుకొని రకరకాల మోసపూరిత హామీలు ఇచ్చి ప్రజలను ప్రలోభపెట్టి ఇవాళ గద్దెనెక్కిన తర్వాత కుర్చీ చేసుకొని 80 రోజులలో పూర్తి చేస్తాను అన్నటువంటి ఎమ్మెల్యే మరి ఆయన కుర్చీ దొరకలేదా, ఆయనకు సమయం దొరకలేదా? ఆలేరు ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇవాళ నాసిరకమైన పనులతో ఇవాళ సర్వీస్ రోడ్డు అప్పుడే కుంగిపోయింది. ఇవాళ మేము దరిదాపుగా అందరికీ ఇళ్లకు మేము డబ్బులు ఇచ్చినాం. ఆ ఇళ్లను డిస్మెంటల్ చేయకుండా రఘునాథపురం రోడ్డును వెడల్పు చేయకుండా డ్రైనేజీ సమస్య, పెద్ద డ్రైనేజీలు 2 వైపులా రఘునాథపురం రోడ్డుకు కట్టాల్సిన పరిస్థితి. అక్కడ చింతకింది ప్రకాష్ వాళ్ళ ఇంటి దగ్గర, అల్వాలల్లా నర్సింహుల వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళ ఇళ్లకు మురుగునీరు వచ్చేటువంటి పరిస్థితి. ఇవాళ మెయిన్ రోడ్ మీద మీరు ఇక్కడ చూస్తా ఉన్నారు, షట్టర్లు మొత్తం ఖాళీ అయిపోయి తీసిన వాళ్ళ సొంత షాపులు కూడా షాపులు నడవక దుమ్ము ధూళి ఇలా దుర్గంగం తోటి దోమలు ఈగలు
రకరకాల వ్యాధులతోటి ఈ ప్రాంత ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు. ఇలా ఎమ్మెల్యేకు కళ్ళకు కనిపిస్తలేవా అని మేము అడుగుతా ఉన్నాం. ఎన్ని రోజులు పూర్తి చేస్తావో కూడా మీరు చెప్పాల్సిన అవసరం ఉంది. నీ పాలన నువ్వు 80 రోజులు అన్నావు, దరిదాపుగా 2 సంవత్సరాలు 2 నెలలు అయిపోతుంది, 24 నెలలు అయిపోయింది. ఇక నీ పదవి ఇంక 24 నెలలు ఉంది. ఆలేరు మీద అసలు నీకు చిత్తశుద్ధి ఉందా? అండర్ పాస్ నిర్మాణం ఓట్ల కోసం ఇలా గేట్ల నువ్వు టెంట్ వేసుకొని అండర్ పాస్ వెంటనే పూర్తి చేస్తావు. ఎన్నికలు రాగానే నీకు ఇలా అండర్ పాస్ గుర్తొస్తుంది, గేట్ అవతల ప్రజలు గుర్తొస్తారు. ఇలా నీ గేట్ అవతల 4 సీట్లు గెలిపించారు. అయినా ఇప్పుడు ఎన్నికలు అయిపోయినాయి, మీ మున్సిపల్ చైర్మన్ కూడా పదవి ఎక్కిండు. కనీసం ఆ పనిని ప్రారంభిస్తారా లేదా? మీరు ప్రారంభించేంత వరకు మీ మున్సిపల్ చైర్మన్ కానీ మిమ్మల్ని కానీ ఆలేరులో బీఆర్ఎస్ పార్టీలో తిరిగానని హెచ్చరిస్తా ఉన్నాం. అదే విధంగా మున్సిపల్ బిల్డింగ్ 3 సంవత్సరాలు అవుతుంది శంకుస్థాపన చేసి, దానికి అతి గతి లేదు. నీ గుట్టలో మాత్రం ఆల్రెడీ పక్కా బిల్డింగ్ ఉన్నటువంటి బిల్డింగ్ ను కూలగొట్టి నీకు 6 నెలల కిందనే ఆడ శంకుస్థాపన చేసిన ఆ బిల్డింగ్ నిర్మాణం పూర్తవుతా ఉన్నది. మన ఆలేరులో పనుల మీద నీకు ఎందుకు ఇంత నిర్లక్ష్యం? ఇవాళ సమీకృత మార్కెట్ 2 కోట్ల తోటి ఆడ పనులు జరిగినాయి. ఇయాటి వరకు కూడా కనీసం నువ్వు చూసిన పాపాన పోలేదు. ఇవాళ శ్మశాన వాటికలో 1 కోటి రూపాయలతోటి మేము నిర్మాణం చేపట్టినాం, దాన్ని కూడా అసంపూర్తిగా ఉంది. కనీసం కూడా దాన్ని చూసిన పాపాన పోలేదు. ఇవాళ గ్రంథాలయం దగ్గర మడిగలు డిస్మెంటల్ చేసిండ్రు. ఆ మడిగలు కూడా గతంలో ఎంపీ నిధులతోటి నిర్మాణం చేసి అవి కూడా కూలిపోయే దశలో ఉన్నాయి. అసలు నీకు ఆలేరు మీద శ్రద్ధ ఉందా? కనీసం ఈ బిల్డింగ్లు ఉన్నాయి, ఆలేరులో ఏమున్నాయి అనేది కనీసం చూసిన పాపాన పోలేదు. ఇలా 1 కోటి రూపాయలతోటి క్యాంప్ ఆఫీస్ కడితే నీ ఎంతసేపు నీ ఇంటికాడనే ప్రజా దర్బారు నడుపుతున్నా కానీ ప్రజల సొమ్ముతో నిర్మించిన ప్రజా దర్బారు ఇక్కడ మేము ప్రతి శనివారము మాజీ ఎమ్మెల్యే గారు ప్రజలకు అందుబాటులో ఉండేది. కనీసం దానికి నువ్వు జెండా ఆవిష్కరణ తప్ప ఆ క్యాంప్ ఆఫీస్కి వచ్చిన పాపాన ఆలేరు అంటే అంత నిర్లక్ష్యం నీకు ఎందుకని మేము నిలదీస్తా ఉన్నాం. ఆలేరు సమస్యల మీద ఇప్పటికైనా స్పందించకపోతే రాబో కాలంలో ప్రజలే నీకు బుద్ధి చెప్తారు. నువ్వు మొన్నటి మున్సిపల్ ఎన్నికలలో ధనమే దాహంగా ఇలా మొత్తం మేము 3 కౌన్సిలర్లు గెలవనే కాకుండా 2 కౌన్సిలర్లు ఒక వార్డులో 2 ఓట్లతో ఓడిపోవడం జరిగింది, ఇంకో వార్డులో కొద్ది ఓట్లతో ఓడిపోవడం జరిగింది. నువ్వు డబ్బులతోటి ఓట్లను కొన్నావు తప్ప నీ ప్రజలల్లో నువ్వు చేసిన పనులు, నేను ఈ పనికి ఈ వార్డులోకి పని చేసిన, ఈ ఆలేరుకి పని చేసిన అని చెప్పే దమ్ము ధైర్యం ఉంది నీకుందా అని మేము నిలదీస్తా ఉన్నాం. నువ్వు ఎప్పుడు పనులు పూర్తి చేస్తావో నువ్వు చెప్పాల్సిన అవసరం ఉంది. ప్రధానంగా ఈ అండర్ పాస్ సమస్యను పూర్తి చేయకపోతే నువ్వు ఆలేరుకి ఎప్పుడు వచ్చినా కూడా నేను గేరవ చేయడానికి మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము సిద్ధంగా ఉన్నాం. దయచేసి ఇప్పటికైనా పనులు మీరు పూర్తి చేయండి. గెలిచిన కౌన్సిలర్ కానీ మున్సిపల్ చైర్మన్ కానీ మీరు కొత్తగా పాలకవర్గం ఏర్పడ్డది. ఇప్పటికైనా మీ ఎమ్మెల్యేకు ఆలేరు మీద ప్రేమ లేదు. మీరన్నా ఆలేరు ప్రాంతం ఓట్లతోటి గెలిచారు. మీరైనా కలిసికట్టుగా పార్టీలకు అతీతంగా మేము డెవలప్మెంట్ కార్యక్రమంలో పార్టీగా మేము ముందుండి మీకు సహాయ సహకారం అందిస్తాం. మీరైనా ఆ ఎమ్మెల్యేకు బుద్ధి ఇచ్చేంత వరకు అందరూ సమిష్టిగా బీజేపీ కానీ కాంగ్రెస్ వాళ్ళు కానీ మా బీఆర్ఎస్ కౌన్సిలర్లు కూడా మీరు అభివృద్ధి విషయంలో మీరు ఎక్కడికి మీ ఎమ్మెల్యే దగ్గర రమ్మన్నా మీ మంత్రుల దగ్గర రమ్మన్నా ఎక్కడికైనా రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే గతంలో మా పాలకవర్గం వస్తే మమ్మల్ని 3 గంటలు కూర్చోబెట్టుకొని మా మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ పాలకవర్గాన్ని మీ ఎమ్మెల్యే అవమానపరిచిండు. ఇప్పుడు మీరే మున్సిపల్ చైర్మన్ కనుక చైర్మన్ గా మీకు బాధ్యత ఉంది. మా కౌన్సిలర్ ఆలేరు అభివృద్ధి విషయంలో ఎక్కడికైనా కలిసి రావడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఆలేరు అభివృద్ధి విషయంలో మా పార్టీ ఎల్లవేళలా మీకు సహాయ సహకారాలు ఉంటుంది. ఎలాంటి విభేదాలకు పోకుండా ఆలేరు అభివృద్ధి ధ్యేయంగా మేము పనిచేయాలనుకున్నాం. జై తెలంగాణ. ఆలేరు చాలా ఇబ్బంది పడుతుంది. అండర్ పాస్ చేయబడికి అటొక రూట్ ఇటొక రూట్ గా ఆలేరు 2 భాగాలుగా విడిపోయింది. అట్లా కాకుండా మనం తొందరగా కంప్లీట్ చేసుకొని ఆలేరు అభివృద్ధికి తోడ్పడదాము. ఇంకా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవన్నీ కూడా తొందరగా క్లియర్ చేసుకుందాము. మురికి కాలువలే కావచ్చు, రోడ్ల సమస్యనే కావచ్చు, ఇంకేదైనా మేము ఈ రోజు నుండి ఫస్ట్ డే నుండి మేము ఖచ్చితంగా పని చేస్తాము. చేసి ఆలేరు అభివృద్ధికి తోడ్పడతామని మున్సిపల్ బిల్డింగ్ కూడా రెడ్డి గారు అక్కడ ఉన్న శంకుస్థాపన చేసి దాన్ని కూడా అక్కడనే ప్రారంభించాలని కోరుతున్నాం. మనం వచ్చేది ఎందుకు? ప్రజలకు సేవ చేయడానికి, మన ప్రాంతాన్ని మనం అభివృద్ధి చేసుకోవాలి. అంతేగా ఇప్పుడున్న మేము గెలిచిన వాళ్ళందరం కొత్త వాళ్ళమే, కాంగ్రెస్ వాళ్ళైనా కానీ మా పార్టీ అయినా కానీ పార్టీలకు అతీతంగా పనిచేయాలి. అందరం కలిసికట్టుగా ఉండి యూనిటీగా ఉండి ఖచ్చితంగా ఆలేరుని అభివృద్ధి చేసుకుంటామని మేము తెలియజేసుకుంటున్నాం.